నమస్తే అండి, నా పేరు అనుష. మాది రూపరెడ్డిపల్లె మీ సేవ. నేను ఇప్పుడు మీకు పాలిటెక్నిక్ గురించి వివరించి చెప్పాలనుకుంటున్నానండి. పాలిటెక్నిక్ ఇప్పుడు 10th అయిపోయిన వారు కానీ, ఇంత ముందుకు 2-3 ఇయర్స్ కిందట 10th అయిపోయిన వారు కానీ పాలిటెక్నిక్ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవ లేదా అంటే ఆన్లైన్ సెంటర్కి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు 10th ఆల్ టికెట్ నెంబరు, ఆధార్ కార్డు, ఫోటో, సిగ్నేచరు అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. పాత క్యాస్ట్ అయినా పర్లేదు, లేదంటే ఇప్పుడు క్యాస్ట్ ఉంటే ఇప్పుడు క్యాస్ట్ అయినా తీసుకొని మీ దగ్గరలో ఉన్న ఆన్లైన్ సెంటర్కో మీ సేవకో వెళ్ళండి. వెళ్ళినాక వాళ్ళు ఆన్లైన్ చేయడానికంటే SC ST వాళ్ళకైతేనేమో 250 రూపాయలు ఉందండి. BC అదర్స్ క్యాస్ట్ వాళ్ళకైతేనేమో 500 ఉంది. ఇది లేట్ ఫీ తోటి కూడా 24 4వ నెల ఈ 2024 లేట్ ఫీతో కూడా మనం ఫీజు కట్టుకోవచ్చు అండి. ఎందుకంటే 22వ తారీఖు 4వ నెలనే లాస్ట్ డేట్ ఉంది. ఒకవేళ ఈ డేట్ని పొడిగించే అవకాశం కూడా ఉంది అంటున్నారు, కానీ చెప్పలేము. కాకపోతే లాస్ట్ డేట్ అయితే 22వ తారీఖు 4వ నెల 2024 లాస్ట్ డేటు. కొంచెం మళ్ళీ లేట్ ఫీ తోటి 24 4వ నెల లాస్ట్ డేట్ అండి లేట్ ఫీతో. ఒకవేళ మీరు ఆన్లైన్ చేసుకునేటప్పుడు క్యాస్ట్ ప్రకారంగా అప్లై చేస్తారు కాబట్టి ఫీజుకి, అందుకోసమని క్యాస్ట్ కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఇంపార్టెంట్ అండి క్యాస్ట్ సర్టిఫికేటు. మీరు ఆల్ టికెట్ కంపల్సరీ తీసుకెళ్తారు కాబట్టి మన ఆల్ టికెట్ సెల్ నెంబరు దాంతో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవుతారండి. రిజిస్ట్రేషన్ అయినప్పుడు మనకు ID పాస్వర్డ్ ఇస్తారు. ఆ ID పాస్వర్డ్ అనేది ఇంపార్టెంట్ అండి మీకు. ఎందుకంటే తర్వాత కాలేజీలు వెబ్ యాక్షన్స్ పెట్టుకోవాలనుకున్న దేనికైనా కూడా ID పాస్వర్డ్ అడుగుతుంది తర్వాత. అందుకోసం అనేసి వాళ్ళు ID పాస్వర్డ్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసినప్పుడు ID పాస్వర్డ్ను మీరు అడిగి ఒక పేపర్ మీద రాసి ఉంచుకోండి, కొంచెం ఇంపార్టెంటే కాబట్టి. ఆన్లైన్ చేసినాక మీకు ఆల్ టికెట్ వెంటనే డౌన్లోడ్ అవుతుందండి. ఇది ఆన్లైన్ చేసినాక కొంచెం ఆన్లైన్ చేసేటప్పుడు జాగ్రత్తగా క్యాస్ట్ కానీ కొన్ని డౌట్స్ కొంచెం క్లియర్గా చూసుకోండి. ఆన్లైన్ చేసి ఆల్ టికెట్ డౌన్లోడ్ అయినప్పుడే మీకు సెంటర్ ఎక్కడ పడింది, ఏ టైంకి పడింది, ఎక్కడ ఎగ్జామ్ అనేది ఆల్ టికెట్ వెంటనే డౌన్లోడ్ అయినప్పుడు అందులో ఉంటుంది. క్లియర్గా చూసుకొని 24వ తారీఖు 5వ నెల 2024 నాడు ఎగ్జామ్ ఉందండి. ఇది ఎగ్జామ్కి వెళ్తారనుకోండి, వెళ్తారు కదండి. వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఈ ఆల్ టికెట్, దీనికి ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళండి. నేను ఇప్పుడు వెళ్ళొచ్చండి కంపల్సరీ. ఓకే, ఇప్పుడు నేను ఇది ఒకవేళ మీ సెల్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ మీకు మీరే లేదంటే అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను దాని ప్రాసెస్ చూపిస్తానండి ఇప్పుడు మీకు. మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ వెళ్ళి TS పాలిసెట్ అని కొడితే మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుందండి. అందులో ఫస్ట్ మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ అప్లికేషన్ ఫీ ఇంకా అప్లికేషన్ డేట్స్ అన్నీ కనబడతాయి. స్టార్ట్ డేట్ ఎప్పుడు, ఎండ్ డేట్ ఎప్పుడు అని అవన్నీ కనబడతాయి. తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్న రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన వెంటనే మీరు ఒకసారి బ్యాక్కి వెళ్ళారనుకోండి, బ్యాక్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ లాగిన్ ఆర్ ఫిల్ అప్లికేషన్ ఉంటుంది. అక్కడ ఇందాక మీరు రిజిస్టర్ అయిన నెంబర్ ఇంకా పాస్వర్డ్ కొట్టిన తర్వాత క్యాప్చా కొట్టి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫీ పేమెంట్ ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి ఫీ పేమెంట్ చేసి సబ్మిట్ కొట్టిన వెంటనే మీరు రిజిస్టర్ అయినట్టే. తర్వాత మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి హాల్ టికెట్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇలాగా ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ లాగిన్ ఓపెన్ అయ్యి ఆన్లైన్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ లేదు ఇదంతా ఎందుకు తలకాయ నొప్పి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవకు కానీ ఆన్లైన్ సెంటర్కి కానీ ఆధార్ కార్డు, 10th ఆల్ టికెట్ నెంబరు, ఓల్డ్ క్యాస్ట్, ఫోటో, సిగ్నేచర్ తీసుకొని వెళ్ళి, ఇప్పుడు న్యూగా 10th వాళ్ళైతే ఓన్లీ ఆధార్ కార్డు, క్యాస్ట్ తీసుకొని ఆల్ టికెట్ నెంబర్ తీసుకొని వెళ్తే సరిపోతుందండి. వెళ్ళి ఆన్లైన్ చేసుకోండి.